ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవుని చెల్లును గాక. ఆమేన్. All glory to Jesus. Amen. Hallelujah. హల్లెలూయా. Our God is good. Amen. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? Amen. Hallelujah. హల్లెలూయా. దేవుని మంచితనానికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత పూర్వకమైనటువంటి భావంతో మన దేవుని మనం ఎప్పుడు కూడా ఆయన ముందు మన యాక్టివిటీస్ అనే ఉండాలి. యాక్టివిటీస్ అంటే దేవునికి సంబంధించిన విషయాలు అన్నింటిలో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ బాగున్నారా? వెరీ గుడ్. లాస్ట్ వీక్ అంతా మీ యొక్క పరిపాటల్లో మీ యొక్క పరిస్థితుల్లో దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించాడని నేను దేవుణ్ణి బట్టి నేను విశ్వాసంతో నమ్ముతున్నాను. అందుకని మనందరినీ కూడా దేవుడు ఆ విధంగా కాపాడాడు. ఎందుకంటే మన మీద చాలా అటాక్స్ ఉంటాయి దేవుని యొక్క బిడ్డలుగా. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తే అటాక్ చేస్తుంటాయి ఎప్పటికప్పుడు అన్నమాట. సో కాబట్టి దేవుని యొక్క మహా కృప మనకు తోడైంది, మనల్ని బలపరుస్తూ మమ్మల్ని సంరక్షిస్తూ కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవుడికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు మరొకసారి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 7th month జూలై లాస్ట్ వీక్లో మనం ఉన్నాం. సో ఈ 7 నెలలు దేవుడు మహాకృప మన మీద ఉంచి ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? నమ్మితే దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగు గాక. సరే, వాక్యంలోకి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకుందాం. దయగల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. దేవా, ఈ సమయంలో నీ పక్షంగా నిలబడేటట్టుగా మాట్లాడేది నేను కాదు, మీరు నాలో ఉండి ప్రభా మాట్లాడి నాకు మా అందరికీ ఒక చక్కటి నేను ఉపదేశాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి. ఆ ఉపదేశం మమ్మల్ని మా డెస్టినీకి నడిపించి నాయన మమ్మల్ని విజయోత్సవంలోకి నడిపిస్తుంది కాబట్టి ప్రభా, ఆ మాట మేము వినగలడానికి శ్రద్ధను ఆసక్తిని మాకు అనుగ్రహించి నడిపించండి. మమ్మల్ని ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటాం. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగిస్తున్నాం తండ్రి. లైవ్లో వీక్షించిన బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీరు బాగా ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించును గాక, వృద్ధి పొందుకొచ్చేను గాక. ఆమేన్. హల్లెలూయా. సో వాక్యంలోకి మనం వెళ్దాం. క్రైస్తవుడు గురించి ఒకసారి చూద్దాం. క్రైస్తవుడు, మనం అందరం ఎవరు క్రైస్తవులు కదా? అవునా కదా? ఏమైనా సందేహం ఏమైనా ఉందా? క్రైస్తవులు అందరికీ లేదు కదా? క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అంటే ఏంటి? ఎలా అవుతాడు క్రైస్తవుడు? ఎలా ఉంటాడు క్రైస్తవుడు? అర్థమైందా? క్రైస్తవుడు ఎలా అవుతాడు? ఒకసారి మన గురించి, మన లైఫ్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ? అందరం క్రైస్తవులమే కదా? విచిత్రం ఏంటంటే 6 రోజులు 7 రోజులు మనకి గుర్తురాదు. 7 రోజులు అమ్మో ఎలా ఆదివారం గుడికి వెళ్ళాలి, బైబిల్ పట్టుకుంటాం, ఎక్కడ ఉంటుందో వెతుక్కొని టక్క 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 దులిపేస్తాం, టక్ టక్క పడుతుంది, ఇలా కొడతాం వచ్చేస్తాం. వస్తారు, వచ్చి వాళ్ళ స్వలాభ నిమిత్తము ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. చర్చ్ అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ చేయాలి, ఇచ్చేయాలని ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఎక్కడ వేసుకుంటారు? అది ఇంట్లో టైం ఉండదు కదా. ఇంట్లో టైం ఉండదు కాబట్టి చర్చిలో కూర్చొని హాయిగా చక్కగా కూర్చొని ప్లాన్ చేసుకొని చర్చ్ అయిపోయిన అన్నారు. మరి క్రైస్తవులైన వాళ్ళని అందమా క్రైస్తవులని? వారిని క్రైస్తవులని అందామా? క్రైస్తవులు అవుతారా? నామకార్థంగా వచ్చి ఎంతో కొంత దేవుడికి ఇచ్చేసి మనం వెళ్ళిపోదాం అనేవాడు, వాడు కూడా క్రైస్తవుడు అని అందామా? అవుతాడా? ఆలోచించండి ఒకసారి. మనమందరం క్రైస్తవులమే కదా. ఆ సంఘానికి వెళ్తే, ఆ చర్చికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి, గర్భఫలం వస్తుంది, పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, వ్యాపారాలు వస్తాయి. ఆశ్చర్యపడము.
దీవించబడతాం అని దూర ప్రయాణం చేసి కష్టపడి వారి సంఘం కాకపోయినప్పటికీ వస్తారు, వచ్చి చక్కగా దేవుని సన్నిధిలోకి వచ్చిన వాక్యం ఉంటారు. అందమా వారిని కూడా క్రైస్తవులే అని, వారు కూడా క్రైస్తవులే అని అందమా అవుతారు, వారు కూడా క్రైస్తవులు. ఆలోచించండి, మరి మీరు దేనికోసం వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం వింటున్నారు? ఈ క్రైస్తవ జీవితం, నేను క్రైస్తవుని అంటే చేతులు ఎత్తారు కదా, మరి ఎలాంటి క్రైస్తవులు? యూ జస్ట్ రికగ్నైజ్. మిమ్మల్ని మీరు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి, ఏ రకమైనటువంటి క్రైస్తవుడు. అయితే క్రైస్తవుడు ఒకే ఒకడు ఉంటాడు, ఎవడైతే క్రీస్తు అంగీకరిస్తూ క్రీస్తు పోలికలో నడుస్తూ ఉంటాడో వాడు మాత్రమే క్రైస్తవుడు. దేవుడు ఒక మాట అన్నాడు, నన్ను వెంబడించు కోరువాడు ఏం చేయాలంట? తను తాను ఉపేక్షించుకొని విడిచిపెట్టి రావాలి. అంటే ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తున్నాను. ఇండియన్ ఆర్మీగా జాయిన్ అవ్వాలంటే ఒక సోల్జర్గా ఏముంటుంది కమిట్మెంట్? మీ ప్రాణానికి మేము బదిలిస్తాం, బాధ్యత ఇస్తాం అని అంటారా? నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు, ఎగిరేపుతావా అని అడుగుతాను, అడితే ఎగిరి అవునా? అందుకని వారికి మరణానికి విలువ ఉంటుంది. దేశానికి కోసం ప్రాణం పెట్టినప్పుడు ప్రతి సోల్జర్కి, సైనికుడికి ఒక విలువ ఉంటుంది. అతను ఏం చేస్తాడు? తన భార్యని, బిడ్డల్ని, కుటుంబాన్ని సమస్తం విడిచిపెట్టి దేశం కోసం వెళ్తాడు. ఆయన దేశం కోసం పనిచేస్తాడు. అయితే తిరిగి వస్తాడు, లేకపోతే ప్రాణం చేస్తాడు. సేమ్ అదే మాట, నన్ను వెంబడించుకోరువాడు తను తాను ఉపేక్షించుకొని అన్నిటిని విడిచిపెట్టి నాది. ఆడు బతుకుతాడో పోతాడో కూడా తెలియదు. అది క్రైస్తవం, చిహ్నం క్రైస్తవం. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? నేను మాట్లాడుతున్నానని చూడకండి. ఈ నా చేతిలో మైక్ ఎలా ఉందో నా దేవుని చేతిలో నేను కూడా అలాంటి వాడిని. పరికరం అంటే మాట్లాడేదంతా కూడా దేవుడు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా రెవల్యూషన్ మీకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఒకసారి అపోస్తుల కార్యాలకు వెళ్దాం. ఒక మంచి మాట ఉంది చూద్దాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం. సింపుల్గా మనం కొన్ని మాటలు మాట్లాడుకొని క్లోజ్ చేసి ఓకే తీసారా? చూడండి, నేను చదువుతాను. సరే, వారు కలిసి యొక్క సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమంటారు, వారు అంత కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించారు. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు ఏమన్నారు? మొట్టమొదటిగా ద ఫస్ట్ టైం అంత్యోక్యలో ఉన్న సంఘానికి బోధించినప్పుడు ఏమనబడ్డారు? క్రైస్తవులు అనబడ్డారు. అంటే ఎంతకాలం బోధించారు? వారికి సంవత్సరం పైగా వారు బోధించారు. ఎంతమందికి బోధించారు? అనేక మందికి బోధించారు. దేవుడు యేసయ్య ఆరోహణమైన తర్వాత చూడు సంఘం యొక్క పరిస్థితి. సంవత్సరము పాటుగా వారు బోధించిన బోధ సంఘము విన్న తర్వాత ఏమైందో తెలుసా? సంఘము ఒక మాట ఉంటుంది,
సందర్భాన్ని. తినగా తినగా కాకరకాయ కూడా తీయగా ఉంటుందట. అంతేనా? కరెక్టేనా? అయ్యా అలా ఉంటుంది. ఎందుకు తెలుసా? అది మనం అలవాటు చేసుకున్నప్పుడు అదేమవుతుంది, మధురంగానే మారిపోతుంటుంది మన జీవితం. వాక్యం కూడా చేదుగానే ఉంటుంది. వాక్యం ఎలా ఉంటుంది? తీయగా ఉండదు, చేదుగా ఉంటుంది. అది తినగా 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 ఏమవుతుంది తెలుసా? నీలో మలినము చంపేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా మెడిసిన్ ఎప్పుడు కూడా స్వీట్గా ఉంటుందా? ఎలా ఉంటుంది? బెటర్నెస్గా ఉంటుంది. దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అదంతా పాయిజన్తో ఉంటుంది అనమాట. అంతా కూడా పాయిజన్లా ఉంటుంది అంతా కూడా. అందుకనే నోటికి మంచిగా ఉంటుంది, కానీ నీ లోపల ఉన్న రోగాన్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. సేమ్ వాక్యం కూడా అదే పరిస్థితి. చేదుగా ఉంటుంది, రుచిని ఇవ్వదు, చదవబుద్ధి అవ్వదు. అందుకోసమే అదే వేరే స్టోరీ బుక్ చదవండి, అద్భుతం, చదివే కొద్ది చదివేస్తూ ఉంటాం మనం. ఎందుకు తెలుసా? మధురంగా ఉంటుంది, నీలో మంచితనం చంపేస్తుంది. ఒకసారి మనసు పెట్టుకుందాం. అంత్యొకయలో ఉన్న సంఘానికి ఈ శిష్యులు ఏం చేశారు తెలుసా? బోధించడం మొదలుపెట్టారు. 1 సంవత్సరం బోధించారు. బోధించగా 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 ఏమయ్యారు తెలుసా? ఆ ప్రకారముగా బోధకు క్రీస్తును అనుసరించేవారుగా వారు మారిపోయినప్పుడు ఈ అంత్యొకయలో ఉన్నటువంటి రోమీలు ఏం చేశారో తెలుసా? హేళనగా ఒక మాట చెప్పారు వాళ్ళకి. వీరు అపహాసిస్తూ హేళనగా చెప్పారు. వీరు ఎలా ఉన్నారో తెలుసా? చిన్న క్రైస్తవులుగా హేళన. చిన్న క్రైస్తవుడు అంటే ఇప్పుడు చూడండి, జూనియర్ సీనియర్ అంటామా? సేమ్ ఇద్దరు ఒకలా ఉన్నారు అనుకుంటుంది. జూనియర్ సీనియర్ అంటాం కదా, అది కంపేర్ చేస్తాం కదా. వీళ్ళకు ఉద్దేశం ఏంటంటే, రోమీలకు ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు వలె వీళ్ళు కూడా ఆ రూపం దాల్చుకున్నారని హేళనగా, వీళ్ళు చిన్న క్రైస్తులు అంటే క్రీస్తు లాంటి వాళ్ళు అని ఒక హేళనగా వాళ్ళని చేశారు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఆ హేళన ఏం చేసిందో తెలుసా? వారికి ఘనతగా మార్చబడిపోయింది అన్నమాట. వీరు క్రైస్తవులు అని మొట్టమొదటిసారిగా ఈ అంత్యొక సంఘములు వారు క్రైస్తవులుగా అనబడిన వారు. దేని వల్ల అనబడ్డారు వాళ్ళు? దేని వల్ల క్రైస్తవులు అని అనబడ్డారు వాళ్ళు? వారు వాక్యమును విని, వాక్యమును అంగీకరించి, శ్రద్ధాశక్తులతో విశ్వాసంతో వాక్యంలో వారు కట్టబడినందుకు పరిశుద్ధాత్మ సహాయము ద్వారా వారు క్రైస్తవులు అనబడ్డారట. ఎంత ధన్యత! ఈనాటి సంఘంలో అలాంటి వారు ఉన్నారా? అలాంటి పరిస్థితి ఉందా? నీవు కట్టబడుతున్నావా దేవుని వాక్యంలో? అసలు నువ్వు గ్రహిస్తున్నావా? అంత ఇప్పుడు అంతా ఏమవుతుందంటే సూపర్ స్పీడ్ అయిపోతుంది. అంత ఫాస్ట్. మనం ఎక్కడ వెయిట్ చేయలేము. అక్కడ ఒక 5 నిమిషాలు వెయిట్ చేయలేము. ఒక 5 నిమిషాలు మనం మనసు స్థిరపరచలేము. ఎందుకంటే స్పీడ్ అప్ అయిపోతుంది అంతా కూడా. మనకు టైం లేదంట, వెళ్ళిపోవాలి. అందుకనే సన్నిధికి వస్తాం, వెళ్ళిపోవాలి తొందరగా. ఏంటి ఎంత లేట్ అయింది? ఏంటి ఎంతసేపు అయింది ఈరోజు? ఈ క్వశ్చన్ వస్తుందా రాదా చెప్పండి? వస్తుందా రాదా చెప్పండి? వస్తుందా రాదా? ఈరోజు చాలా ఆలస్యం అయిపోయింది, ఈరోజు చాలా అయిపోయింది. కానీ నేను ఏం విన్నాను, నేను బాగా విన్నాను, నేను కట్టుబడ్డానని నీ మనసు వస్తుందా? చెప్పదు. ఎందుకు తెలుసా? నీ తొందరపాటు, నీ గురి లేదు, నువ్వు కట్టబడట్లేదు. కాబట్టి నువ్వు అలాగ ఉంటావు. ఎప్పుడైతే సమయం అయిపోయింది, చాలా ఎక్కువైపోయింది అనుకుంటావా, నిన్ను క్రైస్తవుడు అని అనొచ్చా? నువ్వు క్రైస్తవుని అని నువ్వు అనుకోవచ్చా? ఒకసారి ఆలోచించు. 1 సంవత్సరం పాటు వారిని బోధించారు, కట్టారు, నిద్రాహారాలు మానేసి వారి యొక్క అలసట తీర్చుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆ సంఘం అనేక మందిని కట్టినప్పుడు అంత్యొక సంఘం రికగ్నైజేషన్లోకి వచ్చిందనమాట. ఎవరు చెప్పారు? ఎందరైతే ఆ సంఘాన్ని పాడు చేస్తున్నారో, సంఘాన్ని హింసిస్తున్నారో,
సంఘాన్ని చల్ల చేస్తున్నారో వారు వీరు చిన్న క్రైస్తవులు అని అన్నారంట. హేళనగా. అంటే వీళ్ళు కూడా క్రీస్తులు అంటారా వీళ్ళు కూడా అని ఇచ్చారంట. అవమానం వారికి ఏమైంది? ఘనతగా మారింది. స్తోత్రం కలుగును గాక. నీ అవమానము ఘనతగా మార్చబడును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూసారా, అంతియొక్కలో ఉన్న సంఘానికి మొట్టమొదటి క్రైస్తవుడు ఎలా పేరు వచ్చింది? వాళ్ళకి క్రైస్తవులు అనబడిన వారు ఎలా కనిపించారు? వాళ్ళకి ఎలా కనిపించారు? ఎందుకయ్యారు క్రైస్తవులని? వాక్యంలో కట్టబడినప్పుడు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకు తోడే ఉన్నప్పుడు, వారు వాక్యానికి లోబడినప్పుడు, సంఘానికి లోబడినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వాక్యం మీద వారు కట్టబడ్డారు. కట్టబడినప్పుడు ఏమయ్యారు? క్రీస్తు యొక్క స్వభావం వారిలో వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు యొక్క ఆ నేచర్ అంతా కూడా వారిలో వచ్చింది. క్రైస్తవులు అనబడిన వారు కావున్నారు మొట్టమొదటిసారి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదకరం, దేవునికి ఎంత మహిమకరం. ఆలోచిస్తున్నావా సంగమా? ఇప్పుడు నువ్వు ఆలోచించి నువ్వెవరు? నువ్వు ఎలాంటి క్రైస్తవుడు, ఎలాంటి క్రైస్తవురాలు? ఒకసారి ఆలోచించు. నిన్ను దినమంతా, వారమంతా, నెలంతా నీకు దేవుడికి సమయం ఇచ్చామని అనట్లేదు కదా. కొంత సమయం దేవునికి కేటాయించాలి. కొంత సమయం దేవునికి కేటాయించాలి. ఆ సమయం చాలు. దేవుడు నేను అర్థం చేసుకోగలుగుతాడు. నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ సంపద అన్ని దేవుడు దీవిస్తాడు అట్లా. బట్ ఆ సమయం కూడా వాటికి కేటాయించేస్తే ఇంక నువ్వు ఎలా అవుతావు? ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చెబుతాను. ఎవరు బోధించారు వీళ్ళకి? 25 వచ్చిన ఒకసారి. అంతటా అతడు పౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యకు తీసుకొని వచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడు? ఎవరు వెళ్ళి? పేతురు గారు వెళ్ళి అప్పుడే ఆయన దేవుని రక్షించబడి ముందుకు వచ్చాడు. ఆయన పౌలు గారు ఆయన వెతుక్కుంటూ తీసుకొచ్చి ఈ ఇరువురు మరి కొందరు అనేక మంది కలిసి ఏం చేశారు? అనేక మందిగా ఒక సంవత్సరం మొత్తం అంతా కూడా వారిని బోధించడం ప్రారంభించారు. సంఘాన్ని కట్టారు. అంత్యోకులో ఉన్నట్టు సంఘాన్ని స్థాపించారు. వాళ్ళు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని వారు క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఆలోచించి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్తకు ఒకసారి వెళ్దాం. మత్తయి సువార్తకు ఒకసారి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశారు? పేతురు వెళ్ళి అంతియొక్క నుంచి వెళ్ళి ఏం చేశాడు? పేతురు ఆ తార్సుకు వెళ్ళి ఆ పౌలు గారు ఎక్కడ ఎత్తుకుని వచ్చాడు. చూసారు? అసిస్టెన్సీ. చూసారా? వచ్చి ఏం చేశాడు తెలుసా? సంఘాన్ని కట్టినప్పుడు దేవుడు ఏమంటున్నాడు పేతురుని? నీ మీద నేను సంఘము కడతాను. ప్రైజ్ ది లార్డ్. పాతాళపు లోక ద్వారములు దాని ఎదుట నిలువ జాలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా? సంఘము ఎదుట ఏం నిలవబడుతుంది? పాతాళ ద్వార లోకములు నిలవజాలవు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే సంఘమంతా ప్రార్థన చేస్తే ఏదైనా అసాధ్యమైనది ఉంటుందా? ఏది కూడా అసాధ్యమైన, సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సంఘానికి అంత పవర్ ఇచ్చాడు దేవుడు.
ఏ సంఘం అది? ఎలాంటి సంఘం అది? ఏ అంత్యోకయలో కట్టబడింది చూసావా సంఘము? ఏ అంత్యోకయలో కట్టబడిన సంఘాన్ని క్రైస్తవుడు, చిన్న క్రైస్తవుడని హేళన చేసి మాట్లాడి చూసారా? అలాంటి సంఘము కనుక ప్రార్థిస్తే ఆ సంఘం ఎదుట ఎలాంటి పాతాళ లోకాలు అక్కడ నిలవచ్చాలని సెలవిస్తున్నాడు. క్రైస్తవుడు హల్లెలూయా. అలా ఉంటుంది సంఘం అంటే, క్రైస్తవుడు అంటే. నువ్వు నిజంగా క్రైస్తవుడు అనుకోండి, నిన్ను ఎలా నిలబడతాడు. ఒకరోజు ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఒక చాలా ఓల్డ్ మ్యాన్ ఆయన బ్రెయిన్ సర్జరీ అయితే వానికి అంటే ఇక్కడ చిప్ తీసేసి స్టమక్లో పెట్టారు. మళ్ళీ ఇది హీల్ అయిన తర్వాత మళ్ళీ పెడతారు అనమాట. ప్రేయర్ చేయడానికి రండి అంటే మేము వెళ్ళాం, నేను నా భార్య వెళ్ళాము, ప్రేయర్ చేసి వచ్చాము. సో ఆయన బెడ్రూమ్లో ఉన్నారనమాట. సార్ వచ్చిన తర్వాత 1 వీక్కి ఫోన్ చేశారు, అయ్యా ఆయన బాగాలేదు, ఆ బీపీ డౌన్ అయిపోయింది, బ్రీతింగ్ రావట్లేదు, ప్రార్థన చేయండి అనేసి. అంటే మేము ప్రార్థన చేసాము. ఆ నైట్ మేము మళ్ళీ ప్రార్థన చేసేసరికి సో మేము ప్రభా అది ఆపండి, మా ఆయన బ్రతకాలి అని చెప్పి చాలా బలంగా ప్రార్థన చేసాం. ఆ నైట్ మేము పడుకున్న తర్వాత నా బిడ్డలకి నాకు ఒక దర్శనం చూపించాడు దేవుడు. ఆయన్ని తీసుకెళ్ళడానికి ఆల్రెడీ ఏంజల్ డెత్ అనేది పంపించబడింది, సెండ్ చేయబడింది అన్నమాట. లిటరల్గా నేను చూశాను దర్శనంలో. వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళు కాంపౌండ్ ఇంటి బయట, ఆయన బెడ్డ పక్కన కూడా కాదు, కాంపౌండ్ బయట చీకట్లో నిలబడి ఉంది అన్నమాట. క్లియర్గా నేను చూశాను, ఏంటి ఇక్కడ ఉంది అనేసి అన్నమాట. చూసేసరికి మేము ఆల్రెడీ మేము ప్రార్థన చేసేసరికి 8:30 or 9 ఆ టైంలో ఈవినింగ్ నైట్ చేసాము. అదే నైట్ 4 o'clockకి నేను దర్శనంలో చూస్తున్నాను అన్నమాట. ఎప్పుడైతే అలాగా చూపించాడు దేవుడు, అప్పుడు నాకు వెంటనే స్ట్రైక్, ప్రభా ఏంటి నువ్వు ఆల్రెడీ పంపించావు డెత్ ఏంజల్ని, ఏంటి అని అంటే ఆయన వెళ్ళాల్సి ఉంది అని చెప్పేసి దేవుడు ఆ ప్రకారం చెప్పినప్పుడు వెంటనే నేను రిలీజ్ చేశాను. ప్రభా అది నీ చిత్తానికి అప్పగిస్తున్నాను, నీ చిత్తం జరుగును గాక అని అన్నది. పొద్దున్న మార్నింగ్ అయినా డెత్ అయింది. పొద్దున్న లేసి నా పిల్లలు అది చెప్పి, డాడీ డెత్ ఏంజల్ రిలీజ్ చేశాడు దేవుడు అని చెప్పి. అవునరా, సేమ్ అదే చూపించాడు దేవుడు. ఇట్స్ విల్లింగ్, గాడ్స్ విల్లింగ్. అందుకే దాన్ని రిలీజ్ 1 night ఒక్క సంపూర్ణ రాత్రి అంతా కూడా డెత్ ఏంజల్ని ఆపగలిగింది ఆ ప్రార్థన. ఏం స్తోత్రం కలగాలి. దానికి కారణం నేను గొప్పనా, నాకు ఆ సామర్థ్యత ఉందా? బట్ గాడ్స్ ప్రేయర్, హిస్ పవర్ అండ్ హిస్ అథారిటీ అలా పనిచేస్తుంది అన్నమాట. రైతుల హల్లెలూయా. ఆయన మరణించాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఆయన చూపించాడు, ఇది నా విల్లింగ్ అని అన్నాడు. అంతే మేము రిలీజ్ చేసాము, అది చూసారా? అధికారులుగా మనల్ని చేస్తాడు దేవుడు. సంఘము ముందు ఏం నిలవజాలేవండి? పాతాళ లోకపు అవన్నీ కూడా నిలవచాల. అది క్రైస్తవుడు అంటే. మరి నువ్వు ఏ రకమైనటువంటి క్రైస్తవుడుగా ఉన్నావు ఆలోచించావు? స్వలాభానికి, నీ అవసరాలకి, అక్కర్లకి వాడుకోవటానికైనా దేవుడు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, వాళ్ళ అవసరం కోసమే దేవుడు. కానీ యేసయ్య నీ అవసరాలు తీర్చడానికి మాత్రమే కాదు, దేవుడు తీరుస్తాడు, నేను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నీ జీవితాన్ని కడతాడు, అన్ని చేస్తాడు. కానీ దానికంటే ముఖ్యంగా అంటే ప్రతి పాపిని రక్షించి క్షమించి ఆయన మోక్షాన్ని చేర్చడానికి ఆయన పాపుల రక్షకుడిగా ఉన్నాడు. ఆయన అది మొదటి ఎజెండా ఆయనది. స్తోత్రం కలుగాక. నువ్వు నమ్మాల్సింది ఆయన్ని. నీ జీవితంలో ఎందుకు కార్యాలు చేస్తావో తెలుసా? నువ్వు దేవుడిని ఎదుగుతావని, తెలుసుకుంటావని. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసు? బిజినెస్ చేస్తున్నాం అంతా కూడా. తప్పు చెప్తున్నాను అంటారు. దేవుడితో మనం ఏం చేస్తున్నాం? బిజినెస్ చేస్తున్నాం. నాకు ఇది ప్రభు, నేను ఇది ఇస్తా. దేవుడు అంటే ఎంత చులకనగా, ఎంత సిల్లీగా తీసుకుంటున్నారు చూడండి దేవుడు. ఆయన ఏంటంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, పాలిస్తున్న దేవుడు. ఆయనతో బిజినెస్ చేస్తున్నాం. వెర్రివాడా, జాగ్రత్త. ఏమనుకుంటున్నాం? సృష్టికర్త. దేవుని స్తోత్రం కలుగాక. ఆమేన్. హల్లెలూయా. పేతురు, నీవు గనక నీ సంఘంలో ఒక రకంగా ఉంటే నీ మీద ఆయన క్రీస్తుని బండ సంఘాన్ని నీ మీద కట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. నువ్వు నిలబడితే కనుక
నిన్ను అడ్డుపెట్టి నిన్ను ఉపయోగించుకొని నేను ఒక ఆయుధం ఆయన వాడుకొని ఈ ప్రపంచాన్ని ఆయన రక్షించేవారుగా చేయగలుగుతాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీవు అవకాశం కనిపిస్తే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఉంటావా కనీసం ఇప్పటి నుంచి అలాంటి సంఘస్థుడుగా. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మొదటి పేతురుకి ఒకసారి వెళ్తానండి. నేను త్వరగానే ముగిస్తాను. ఇది చాలా నాలుగో అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు అయ్యావనుకో నీకేమొస్తుందో తెలుసా? ఘనత రాదు. అంత్యోక్యలో అదే జరిగింది. వాళ్ళు క్రైస్తవులు అయినందుకు వాళ్ళకి ఏంటి ఘనత పెట్టారా? చితక్ కొట్టారు వాళ్ళని, చిత్రహింసలు చేశారు వాళ్ళని, నలగొట్టారు వాళ్ళని, చెదరగొట్టారు వాళ్ళని. అందుకనే ఎంత అవమానము వారు భరించినప్పటికీ కూడా ఏం చేశారు? దేవుడు ఘనతగా మార్చారు వారి యొక్క అవమానాన్ని. ఆమేన్. హల్లెలూయా. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయ్యావనుకో ఏం చేస్తారు తెలుసా? నీకు వచ్చే ఏంటో తెలుసా? నీ కన్నీరే నువ్వు పానీయం చేయాల్సి వస్తుంది. నీవారు నిన్ను హేళన చేస్తారు, నీవారే నిన్ను బాధ పెడతారు, దుఃఖపరుస్తారు, క్షీణించి వారుగా చేస్తారు, నిన్ను అవమానిస్తారు నిన్ను. ఇదే క్రైస్తవుడికి వచ్చే గొప్ప భాగ్యం అన్నమాట. హల్లెలూయా. నాకు ఏమి లేవు బ్రదర్, నేను హ్యాపీగా ఉన్నాను అనుకున్నావా? నన్ను ఎవరన్నారు బ్రదర్? నేను దేవునికి ఎంత ఫేవర్గా ఉంటాను, నేను దేవునికి ఎంత ఇదిగుంటాను, నేను చర్చి మానను, చాలా ముందుగా వస్తాను, నేను దేవునికి చాలా ప్రశంసన ఇస్తాను, నాకు అవమానం ఏం రాదు అని అంటావా? నేను అంటాను నువ్వు పరమ భక్తురాలవు అని అంటాను. నువ్వు పరమ భక్తుడవు అని అంటాను నేను. అంతేనా? కరెక్టేనా? అవమానం, నింద, అపకీర్తి ఇవన్నీ వస్తాయి. ఎందుకు? నువ్వు క్రైస్తవుడుగా అయినందుకు. మీరు మారు మనసు పొంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మీకేమొచ్చింది? ఘనత వచ్చిందా? ఘనత వచ్చిందా? మీకు ఏమొచ్చింది? రోజు కట్టెలతో మంటే, అవునా? ఆ మంట మంచిది. నువ్వు క్రైస్తవుడు కాబట్టి, నువ్వు క్రైస్తవుడు కాబట్టి, నువ్వు క్రైస్తవుడు కాబట్టి, క్రైస్తవురాలు కాబట్టి ఆ మంట మంచిది. ఉందా నీకు ఆ మంట? ఉందా? చూడండి, పేతురు తన యొక్క పాఠకులకు రాస్తే ఏమంటాడు తెలుసా? క్రీస్తు వలన కలిగినటువంటి శోధన శ్రమ గనుక అయితే అది మంచిది, నీకు దేవునికి మహిమ, ఈ ప్రపంచానికి, ఈ సంఘానికి ఆశీర్వాదకరం. అట్లా కానప్పుడు నీ స్వంత ఏచ్ఛలతో ఊడినటువంటి శ్రమలు శోధన వస్తాయి, అది దుర్లభమే అని అంటున్నాడు దేవుడు. స్తోత్రం కలిగిందాక. ఒకసారి మిమ్మల్ని మీరు చూడండి, ఒకసారి అర్థమైపోతుంది. మర్చిపోకండి. 1 సంవత్సరం అంతయు వారికి అనేక మందికి బోధించినప్పుడు వారు క్రైస్తవులు అనబడ్డారని ఈ మాట మర్చిపోకండి. మరి మీరెవరు? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు, సంఘానికి వస్తున్నారు, మరి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? నేను అంటాను ఒక మాట, నువ్వు దేవునికి సరైన విధంగా నువ్వు ఉండవు, ఏదో నామకార్థంగా ప్రార్థిస్తావు, అలాగే అప్పుడు నేను ఎందుకు కాపాడాలని అంటాను. ఎందుకు నాకు నేను అనుకుంటాను అలా, నీకు నేనేం చేయనప్పుడు నాకు ఎందుకు చేయాలి ప్రభావం నాకు అనుకుంటాను. నేను అది కరెక్టో రాంగ్ నాకు తెలియదు, నన్ను నేను జడ్జ్ చేసుకుంటూ ఉంటాను. నన్ను ఎందుకు కాపాడాలి నువ్వు? నన్ను ఎందుకు పోషించాలి నువ్వు? నాకెందుకు సంరక్షించాలి? నేను అడగటానికి నేను ఎవరిని? నేను అసలు ఆ సిగ్గు అన్నది ఉందా నాకు అని అనుకుంటాను. నేను నీకోసం ఏం చేయనప్పుడు ఆత్మకు, నీ ఆత్మకు అది
స్నానం అయి ఉందన్నమాట. అందుకనే ఆ స్నానం తీసుకున్న తర్వాత నీవు ఎప్పుడు కూడా నిర్లక్ష్యముగా అశ్రద్ధగా అవలేలుగా ఉండకూడదు. నీ మీద దిగుతుంది. అది నేను చెప్పను నా నమ్మతో. ధిక్కరించినట్టే అవుతుంది. అవునా కదా? చెప్పండి. ధిక్కరించినట్టు అవుతుందా కదా? అవుతుందా? నువ్వు వాగ్దానం తీసుకుంటావు, మాట్లాడతావు, అన్ని చెప్తావు, బాప్తిజం తీసుకున్న తర్వాత మళ్ళీ అటు ఇటు వెళ్ళావు అనుకో, దాన్ని ధిక్కరించినప్పుడు ఏమవుతావు? కఠినమైన శిక్షకు పాత్రుడు అవుతావు. నమ్ముతారా ఈ మాట? అందుకనే నీవు కలిగింది గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. నేను త్వరలో రాబోతున్నాను. వారి వారి క్రియలు చెప్పిన ఇచ్చేటప్పుడు జీతము నా యొద్ద ఉంది. కానీ ఎవడు కూడా నీ కిరీటాన్ని అపహరించుకున్నట్లుగా నువ్వు వాటిని గట్టిగా పట్టుకో. ఏంట కిరీటం? నీ రక్షణ, యువర్ సాల్వేషన్. అది దొంగిలించడానికి వస్తాడు. దొంగ దేనికి వస్తాడు? దొంగిలించడానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు కదన్నా. అవునా? నీ రక్షణను దొంగిలించడానికి, నేను నాశనం చేయటానికి వస్తాడు, నేను అపహరించడానికి వస్తాడు, నేను హత్య చేయటానికి వస్తాడు. అప్పుడు దాన్ని స్టీల్ చేస్తాడు నీ రక్షణ. ఆడు ఎత్తుకు నిలిపడం మళ్ళీ నీకు ఇవ్వడే కదా. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో విలువైంది ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? ఏంటి చెప్పనా? అది బాగా తెలిసి ఏంటో తెలుసా? ఒక రక్షింపబడిన ఆత్మ. ఒక ఆత్మ అనేది చాలా విలువైనది. దాని ముందు ఎన్ని వజ్రాల కుప్పలకు వేసిన, ఎన్ని మరి ఇంకా ఏమంటారు డైమండ్స్ అలాంటి ఎన్ని వేసినా కూడా సరితో ఆత్మ. వాడికి తెలుసు ఆత్మ విలువ. వాడు ఆత్మను దొంగలించటాకే వస్తాడు తప్ప మరి నువ్వు బంగారం ఇస్తాను చచ్చా నాకెందుకు, నీకు కావాలి నేనేస్తాను అంటాడు. నీకు కావాలి నేనేస్తా బంగారం అని అంటాడు. నాకు ఇచ్చానన్నాడు. అందుకే 30 వెండి నాటలకు అమ్మేశాడు. నువ్వు కూడా అమ్మేసావా నీ రక్షణ? అమ్మేసావా లేదా? చూడొకసారి. ఒకవేళ అమ్మేసావు అనుకో, ఆయన దయ, ఆయన ప్రేమ నీ మీద ఉంది. ఇంకా ఆయన తిరిగి నీకు ఇస్తాను. తిరిగి పశ్చాత్తాపం కలిగి, ప్రభా నన్ను క్షమించిన అవిధేయతను క్షమించి అని కనుక నువ్వు వస్తే ఖచ్చితంగా దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. తిరిగి నువ్వు అంత్యయోగంలో ఉన్నటువంటి సంఘము ఎలా అయితే క్రైస్తవుడు అనబడుతూ ఆ స్థితికి మళ్ళీ దేవుడు నేను పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నేను తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక చిన్న మాట. మొదటి పేతురు కదా ఒకసారి. మొదటి అధ్యాయం. మొదటి పేతురు మొదటి అధ్యాయం. ఇరవై 23 నుంచి చెప్తాను. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులకు చేత మీ మనస్సులను పవిత్రపరచుకొని వారి యొక్కనినొకడు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ప్రేమించుడి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎక్కడి నుంచి వచ్చాం మనం? క్షయమైనటువంటి బీజం నుంచి. దానికి మరణము లేదు. దానికి మరణము లేదు. ఆ క్షయ బీజం ఎలాంటిదో తెలుసా? మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి లేచినటువంటి ప్రత్యేకమైన ప్రశస్తమైనటువంటి క్షయ బీజమైనటువంటి బీజం అది. ఆ బీజం నుంచి మనం ఎవరి మూలంగా వచ్చాం? మనం దేవుని మూలంగా కలిగామా? లేకపోతే అక్షయమైన వాడుగా నువ్వు వచ్చామా? మనం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాం మనం? క్షయమైన వాడుగా. హల్లెలూయా. అందుకనే గమనించండి, అక్షయమైన బీజము శ్రేష్టమైన స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బొర్రలు పడింది అనుకోండి, అప్పుడు కూడా క్షయమే అది. దాన్ని తీర్చి కడిగి దేవుడు మళ్ళీ నేను సిద్ధపడతాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు తిరిగి పశ్చాత్తాపం క్షమాపణ కోరినప్పుడు. ఆయన దయ, ఆయన ప్రేమ నీకు ఉన్నందుకు. ఇది కృపయుగంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ సాధ్యం. రేపు పొద్దున ర్యాప్చర్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయి అనుకో,
కృప అనేది ఉండదేక తర్వాత మనతో జాగ్రత్త. నువ్వు ఎవరు ఎంతకి చెప్పదు. క్రైస్తవుడువా? ఎలాంటి క్రైస్తవుడు? చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. సమయం అయిపోయింది కాబట్టి నేను ఇంకా నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. ప్రియ సంగమా, దేవుని బిడ్డల వినిచిన ప్రతి వారిలా మీరు ఏ పరిస్థితులు, ఎలాంటి క్రైస్తవుడిగా మీరున్నారు ఒకసారి ఆలోచించుకోండి. నువ్వు క్రైస్తవుడుగా అనుకుంటే నీకు అవమానము, బాధ, నిందలు వచ్చినప్పుడు అది నీకు ఘనతగా దేవుడు మారుస్తాడు. గొప్ప బహుమానం దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు ఏ విషయంలో కూడా ఏదైతే నష్టపోయారో, ఏదైతే కోల్పోయారో దానికి రెండింతల ఘనత సమకూర్పు దేవుడు మీకు ఇస్తాడు. అటు కృపా సాయం సన్నిధి పరిశుద్ధాత్ముడు పెంచిన ప్రతి బిడ్డలు తోడే నడిపించిన దైవ ప్రభావం మీకు వందనాలు, స్తోత్ర. అంతవరకు మాతో మాట్లాడినందుకు, ఆయన మమ్మల్ని దీవించినందుకు స్తోత్ర. నీ మాటతో మనం సత్కరించినందుకు, అలంకరించినందుకు ప్రభా, నీ మాట ప్రకారం మేము జీవించి కృపను, ధన్యత మాకు అనుగ్రహించింది. ప్రతి బలహీనత ప్రభా తీసివేసి నీ కొరకు మేము నిలబడి ఉండడానికి మమ్మల్ని ఈ విధంగా దీవించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తూ అడిగిన మా పరమ తండ్రి. God bless you. Stay blessed. నన్ను నేను జడ్జ్ చేసుకుంటాను. నేనేం చేయగలుగుతున్నాను నీకు? నేనేం చేయలేకపోతున్నాను ప్రభా, కానీ నాకు అందిస్తున్నాను. ఏం ప్రభా అని అంటా ఉంటా. సహోదరుడా, నీ గురించి నువ్వు ఆలోచించు. నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించు. నువ్వు క్రైస్తవుడు, ఏలాంటి క్రైస్తవుడు, ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు, ఎలా ఉండకూడదు ఒకసారి నువ్వు ఆలోచించు. ఆ వాక్యం నేను ఈరోజు సరి చేస్తుంది. నువ్వు కనుక శ్రద్ధ కలిగినట్లయితే పరిశుద్ధాత్మ సహాయం నీకు తోడండి, అది నేను బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. చూడండి ఒకసారి ఏమంటున్నాడంట 18లో చూడండి. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుతుడు. అంతే కదా? అనగా చెప్పండి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. బిడ్డ, నీకు వస్తుంది అవమానం, సిగ్గు, నింద, గెంటేస్తాను నిన్న నీరు. ఎప్పుడైతే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసి గుర్తు పెట్టుకుని నా దేవుని కొరకు నేను నిలబడతాను, నా దేవుని కొరకు నేను జీవిస్తాను అని ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో దేవుడు ఖచ్చితంగా నేను లేవనెత్తుతాడు ఒక దినాన, ఖచ్చితంగా. కానీ కొంత సమయం వరకు నీకు ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది, నింద కలుగుతుంది. అలాంటి సమయంలో నీ బెనిఫిట్స్ కోసం నువ్వు ఆలోచించుకో. నీ బెనిఫిట్స్ కోసం నువ్వు ఆలోచించుకో. నీ ప్రతి బెనిఫిట్ పోతుంది. 2005 25 సెప్టెంబర్ ఆదివారం సుమారు 10:30-11 టైంకి నేను సంఘములు ఆరాధిస్తున్నాను. అప్పుడు పిలిచాడు దేవుడు నన్ను. దాదాపు 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల తర్వాత గడిచిన 4 సంవత్సరాల నుంచి దేవుడు ఇలా వాడుకోవడం మొదలెట్టాడు, పరిచర్య ఇచ్చి. అంతమంది వరకు కూడా ఏమి లేదు. కోల్పోయాను నా జీవితాన్ని మొత్తం కోల్పోయాను నేను. అవమానం ఎటు చూసిన, అపనింద ఎటు చూసిన, అపకీర్తి, సిగ్గు, దూషించటం, నా వయసుకి చిన్నవారు కూడా నన్ను అపహాస్యం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఒకరోజు ఎందుకురా ఈ బతుకు చచ్చిపోదాం అనుకున్నాను నేను. అలాంటి కఠినమైన పద్ధతులు దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. దాని తర్వాత ఈ పరిచర్య ఇచ్చాడు. ఆ కఠినమైన అవమానం నాకు లేకపోతే నేను నమ్మకంగా దేవుని దగ్గర పనిచేయలేను. నేను క్రైస్తవుడు అని అనిపించుకోలేను నేను. ఇది వాస్తవం. నేను క్రైస్తవుని అనిపించుకోవాలంటే నేను ఏం చేయబడాలి? అరణ్యానికి వెళ్ళాలి. నేను యేసయ్యకే తప్పలేదు అరణ్యం ఈ లోకాన్ని జయించాలంటే. ఎందుకంటే ఆయన మానవుడు కూడా, దేవుని కుమారుడు వాళ్ళకి మానవుడు కూడా ఉన్నాడు. మానవుని జయించాలంటే ఏం కావాలి? అరణ్యం కావాలి. కోరుకుంటావా నీ జీవితంలో అరణ్యం? కోరుకోవాలి. నీకంతా కూడా
నీ రాబడే కావాలి. అందుకు నేను క్రైస్తవుడు అనిపించుకో. నేను నీవే క్రైస్తవుడిని అని అనుకున్నాను. ఎవరు చెప్పాలి క్రైస్తవుడు అని? నీ మీద ఒక సాక్ష్యం చెప్పాలి. ఇందాక మాస్టర్ గారు అన్నారు కదా, ఎవరు సాక్ష్యం చెప్పారు యేసయ్య గురించి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను. ఎవరు చెప్పారు సాక్ష్యం? తండ్రి తన కుమారుడు సాక్ష్యం చెప్పారు. పౌలు గారి గురించి కూడా సాక్ష్యాలు చెప్పాయి. నాకు యేసుక్రీస్తు తెలుసు, పౌలు తెలుసు, ఎవడరా నువ్వు అని అన్నారు. ఉండాలి సాక్ష్యం. అది క్రైస్తవుడికి ఒక చిహ్నం. అది క్రైస్తవుడి ఒక పర్ఫెక్షనెస్. బతికితే క్రైస్తవుల్లో బతకాలి. చిచి అవుట్ అంతే. ఒకటే మాట. నా యవ్వన కాలంలో చిన్నప్పుడు అరౌండ్ 15-16 ఇయర్స్ ఉన్న ఏజ్లో మా అమ్మ ఒకటే మాట అనేది, నేను ఏం అలరా చేసిన టైంలో నాకు తెలియదు అని, బ్రతికితే పౌరోషంగా బతకాలరా క్రీస్తు, లేదా చచ్చిపోవాలరా వేస్ట్ అన్నదంతా. ఇప్పటికి నాకు గుర్తు. ఆ మాట నన్ను ఇప్పటికీ నడిపిస్తూ ఉంటుంది. అది నేను కాంప్రమైజ్ ఉన్నాను. నేను సేవకు వచ్చినప్పుడు దేవునితో నేను చాలా ఆర్గ్యుమెంట్ చేశాను. నేను పనికి మాలినోడి, నీకు తెలియదు నా గురించి అని. ఒరే నిన్ను కలగజేసింది నేను రా, నీ గురించి నాకు తెలియదు అంటాను. రా వాడుకుంటాను, నేను వస్తాను, నిలబడతాను, నువ్వు నన్ను వాడుకోగలుగుతావా అని. నువ్వు ఫుల్ ప్లేజర్గా వాడుకుంటానంటే నేను కాంప్రమైజ్ అవ్వను. చావా రేవా నాకు తెలియదు, నేను నిలబడతా వాడుకుంటామన్నాను. నువ్వు అవకాశం నేను వాడుకోపోతే పెడతాను. దేవుని స్తోత్రం కలుగుతుంది అక్క. హల్లెలూయా. నేను అయోగ్యునైనప్పటికీ కూడా దేవుడు వాడుకోవటం మొదలు పెట్టాడు. ఐ టేస్టెడ్ వాట్ ఈస్ గాడ్ అనేది అన్నమాట. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలాంటి తీర్మానం కనుక, రోషం కనుక నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు వాడుతుంది. దేవుడు రోషం కలిగిన దేవుడు. కాంప్రమైజ్ అవ్వడం, నీకు రక్తమే ఒకటాకి ఆయన ప్రాణమే ఒకటాకి, కాంప్రమైజ్ అవ్వలేదు. ఇచ్చేసాడంతే నీ మొత్తం అంతా. చివరి రక్తపు బొట్టు వరకు ఇచ్చేసాడంట. మళ్ళీ ఆయన టచ్ చేశాడు, చచ్చిపోయాడే లేదని బళ్ళుతో పొడిచాడు. నీరు రక్తము మొత్తం అంతా వచ్చేది, ఇంకేం లేదు. వాడు సమస్తము చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్ అంటాడు దేవుడి కోసం, నీ కోసం, నా కోసం. రైతులు హల్లెలూయా. నీకుందా డెడికేషన్? నీకు నాకు చూపించడానికే దైవము దిగొచ్చింది భూమి మీదకి, ఈ మురికి వాడకి దిగొచ్చింది నీకు నాకు మాదిరిగా ఇవ్వడానికి. ఒకవేళ ఆయన ప్యాలెస్లో పుట్టింటుంటే గొప్పవారి దేవుడు అయిపోతాడు, మనకు అంతకపోతాడేమో. అందుకనే అనుకూలంగా మనకే దగ్గర అయ్యాడు ఆయన. పేదవాడిగా పుట్టాడు ఆయన, పశువుల పాకలో పుట్టాడు ఆయన, కొత్త గొడవలతో చుట్టుపడ్డాడు ఆయన. సరైన వసతి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆయన నీకు నాకు అనుకూలంగా ఉండటానికి కోసం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి నువ్వు ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా దేవుడు? నాకులాగా ఉండాలనుకున్నాడు దేవుడు. నువ్వు నా పోలికలో చేసుకున్నా, నువ్వు నాకులాగానే ఉండాలనుకుంటున్నావు. నాకున్న పౌరోషమే నీకు ఉండాలి, నాకున్న రోషమే నీకు ఉండాలి, నాకున్న డెడికేషనే నీకు ఉండాలి, నాకున్న ప్రేమే నీకు ఉండాలి, నాకున్న జాలి నీకు ఉండాలి, నాకున్న క్షమాపణ నీకు ఉండాలి, నాకున్నటువంటి విధానం నీకు ఉండాలని కోరుతున్నాడు దేవుడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రకారం ఉండాలి. అపోస్తుల కార్యాలకు ఒకసారి వెళ్దాం. 5వ అధ్యాయం. నా నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలో ఇంటింటని మానకు బోధించుచు యేసే క్రీస్తు అని వారు ప్రకటన చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని ముందు ఒకసారి చూడండి 42 నుంచి ఒకసారి చూద్దాం. చూడండి 41 40 నుంచి. వారు అతని మాట నమ్మి సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసేది. చేసిన తర్వాత ఆ నామము కొరకు అవమానము పొందటానికి, చూసారా, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచినందుకు, చూసారా, మేము ఈ అవమానము పొందటానికి మేము పాత్రులము అనే వారు ఏం చేశారంట? వారిని వారు ఎంచుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నీవు పోయి 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 నమ్ముకుంటావు దేవుణ్ణి, విశ్వాసంలో పెరుగుతున్నావు అని అనుకుంటాం, కానీ అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. కానీ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు పైకి చూసి నువ్వు దేవుడుగానా, అది ఉన్నావా, నీ కోసం నమ్ముకుంటు నన్ను ఇలా చేస్తావా, అది నిజమైన మారు మనసేనా? అది చాలా మంది
మారు మనస్సు అనేది ఎలా తెలుసా? ఏదో ఒక అవగాహనతో వస్తారంతే, కానీ నిజమైన మారు మనసుతో రారు. నిజమైన మారు మనసుతో వచ్చాడనుకో అపొస్తలులాగా ఉంటారు, ఒక శిష్యుల్లాగా ఉంటారు, ఒక పౌలు గారిలాగా ఉంటారు, ఒక పేతురు గారిలాగా ఉంటారు. అది నిజమైనటువంటి మారు మనస్సు, పశ్చాత్తాపం అనేది, జీవితం అనేది అన్నమాట. అదర్వైజ్ చాలా మంది జారిపోతూ ఉంటారు చేతిలో నుంచి. అవునా? మీకుందా అనుభవం? ఎవరున్నారు అలాంటి వారు? అవమానము ఇది మాకు ఎంతో భాగ్యం ఎంచుకున్న వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అదే దేవుని ప్రేమించడం అంటే. హల్లెలూయా. నీ బిడ్డల్ని భార్యని ప్రేమిస్తారు కదా భర్త. ఎలాగా? ఎక్కడ ప్రేమిస్తాడు? వాళ్ళు చక్కగా ఆడుకున్నప్పుడు అన్ని తీసుకొచ్చి అన్ని పెట్టి అది చేస్తారు. వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు అసలైన ప్రేమ అక్కడే చూపించాలి. వాళ్ళకి సేవ చేయడంలో ఉన్నాం, అదే ప్రేమ. బిడ్డలకి, భార్యకి వాళ్ళు సిక్ అయినప్పుడు, వాళ్ళు బాధలు ఉన్నప్పుడు వారికి సహాయం చేసి, వారి దగ్గర కూర్చొని ఓదార్చి, ఒకటి మందులేసి ఇలా చేసినప్పుడు అది నిజమైనటువంటి ప్రేమ. మహానుభావులు ఉంటారు కొంతమంది, అన్ని ఉన్నప్పుడు చక్కగా ఉంటారు, వెళ్ళిందారు మూలుక్కుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. అది ప్రేమనా? నీవు గాయపడినప్పుడు, నీవు రోగిగా ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నీవు అవమానంలో ఉన్నప్పుడు, నిందలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి నేను ఆదరిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని బట్టి కనుక నువ్వు ఉంటే, క్రీస్తుని బట్టి ఆ విధమైనటువంటి స్థితిలో కనుక నువ్వు ఉంటే కనుక దేవుడు నీ దగ్గరికి వచ్చి ఆలోచిస్తారు. సార్ బ్రదర్ చెప్పారు, చాలా ఏదైనా ఇంటికో ఇలా తల మీద చేయి వేసి ఇలా అన్నారంట. దేవుడు వచ్చాడా లేదా? దేవుడు వచ్చాడా? ఎంతమందికి వచ్చాడు? ఎంతమందికి ఉంది అనుభవం? లేదు, ఉండదు. ఎందుకు? క్రీస్తును పోలినటువంటి విధానం నీలో ఉండదు కాబట్టి, వాక్యము నువ్వు వినవు కాబట్టి, విన్నా కానీ దాన్ని నువ్వు పాటించవు కాబట్టి నీకు అలాంటి రెవల్యూషన్ అనేది నీకు ఉండదు, ఆ డెడికేషన్ అనేది నీకు ఉండదు. ఎంతసేపు నా కూడు నా బట్ట నా కొంప నాదే ఉంటుందే తప్ప నీ బతుకు ఎప్పుడు కూడా క్రీస్తుని గురించినటువంటి విశ్వాసపు జీవితం అనేది నీకు ఉండదు. గుర్తుపెట్టుకో, నీకోసం రక్తం ఇచ్చాడు దేవుడు, రక్తం ఇచ్చి కొన్నాడు నేను. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. నువ్వు ఇస్తావా రక్తం? నువ్వు ఇస్తావా ప్రాణం నీ బిడ్డకి? నీ బిడ్డ కోసం నువ్వు ఇస్తావా నీ ప్రాణం? సచ్చిన ఇవ్వవు. ఏం చేస్తున్నావు? ఆలోచించు. నువ్వు క్రైస్తవుడువా? లాంటి వాడువా? లాంటి వాడువా తప్ప నుంచి అటే పోతావు. క్రైస్తవుడిగా అయితే ఎన్నో భరించాలి, ఎన్నో ఆపదలు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటావు. కానీ తర్వాత దేవుడు నిన్ను విడిపించి గొప్ప ఘనతగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఛాలెంజింగ్ అంటే, అది ఛాలెంజింగ్. మీరు అన్ని చూస్తారు కదా, క్రికెట్ స్పోర్ట్స్ అన్ని చూస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? ప్రాణం పెట్టేస్తారు వాళ్ళు. ఎందుకు? నా దేశం కోసం నెక్కాలి వాళ్ళు. దేవుని కోసం నీకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటే నీ ప్రాణాన్ని అడ్డు పెట్టుకుని అనేక ఆత్మలు దేవుడు సంపాదించి రక్షించి పరలోకం చేస్తారు. రేపొద్దున అంటాడు, నా కుమార నీ ప్రాణం నాకు ఇచ్చావు, రాజీ పడకుండా నీ ప్రాణాన్ని బదిలిదిగో ఎంతమంది రక్షించారు. రేపొద్దున శిష్యుల గురించి మన కోసం ప్రాణం పెట్టారు లేదా మహానుభావులు? పెట్టినప్పుడు ఏంటి? మనమంతా బతికొచ్చింది ఎక్కడి నుంచి బతికొచ్చాం? మన కోసం ఒక ప్రాణం త్యాగం చేస్తేనే. తోమా గారు వచ్చి ఇక్కడ ఆయన ప్రాణం బలి ఆ త్యాగం చేస్తేనే అక్కడ మహా ఉన్నతమైనటువంటి ఎవరు మన కేరళైట్ పండితులు, మహా పండితులు, వాళ్ళ రక్షించబడ్డారు. మొట్టమొదటి వాళ్ళని బట్టే సువార్త లేదు. నా దేవుని సువార్త, నా దేవుని సువార్తను బట్టి మనం అందరం కూడా రక్షించబడ్డాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? మనం కూడా అలాగే ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి తీతుకి వెళ్దాం. ఒకసారి ఐ విల్ క్లోజ్ మై మెసేజ్. తీతు ఎప్పటికి ఒకసారి వెళ్దాం. రెండో తిమోతి పక్కన ఉంటుంది తీతు.
తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4:5. రెండో పేతురు పక్కన ఉంటుంది. ఓకే, 3వ అధ్యాయం 4:5 నేను చదువుతాను. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. చూసారు ఇక్కడ ఏమన్నా? జాగ్రత్త గమనించండి ఒకసారి. ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి గమనించండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు చూడండి ప్రత్యక్షమైనప్పుడు. ఒకసారి ఆ కంటెంట్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. చెప్పటం కంటే మీరు అర్థం చేసుకుంటే కొన్ని చాలా బాగుంటుంది. మన రక్షకుడు అంటే ఎవరు? యేసయ్య. మన రక్షకుడైన దేవుని యొక్క ఏముంది అక్కడ? దయ మానవుల ఎడల ఆయనకున్న, చూసారు, దయ ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు అంట. దయ ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనను రక్షించబడి. చూసారా, మన క్రీస్తు యేసు యొక్క దయ ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము అనగా నిజమైన పశ్చాత్తాపము మారు మనస్సుతో కూడినటువంటి స్నానము అనగా పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ద్వారా చేసిన స్నానం అనగా బాప్తిసం, నీటి యొక్క బాప్తిసం, పరిశుద్ధ స్నానం ద్వారానే మనము నూతన స్వభావంగా మనం కలుగు చేయబడ్డామని ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. చూసారు, ఆయన దయ ప్రేమ మనకి ఏం చేసింది? రక్షించింది అన్నమాట. అందుకనే ప్రతి దినము ఆయన దయను మనం కోరుకోవాలి. ఆయన దయ ఉంటే మనకు చాలు. ప్రభా, నీ దయ ఉంటే నాకు చాలు, నీ దయ ఉంటే నాకు చాలు ప్రభా, నీ దయ ద్వారా నేను బ్రతుకుతాను ప్రభా అని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? దయ అంటే నాకు హన్న గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే ఆమె దేవుని యొక్క దయ పొందుకుందాక. అందుకని ఈ ప్రపంచానికి గొప్ప 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 ఎవరినిచ్చారు? సమూయేలు ప్రవక్తని ఇవ్వగలిగింది. హల్లెలూయా. దేవుని దయ పొందుకో, దేవుని దయ పొందుకో. ఈ ప్రపంచానికి నిన్ను ఆశీర్వాదకరంగా నీ వంశాన్ని చేయడానికి ఆయన ఏ మాత్రం రాజీపడ్డ సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం కలుగు కాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టకండి. అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టకండి. దేవుని మీద మీరు దృష్టి పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీరు అటు ఇటు పరిగెట్టడం అవసరంలా. దేవుడే నీ దగ్గర దిగి వస్తాడు. ఆయన దీవిస్తాడు. స్తోత్రం కలుగు కాక. ఆయన దయ మూలముగా, ఆయన ప్రేమ మూలంగా ఏమైంది? పరిశుద్ధాత్మ యొక్క ఆయన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధం. పునర్జన్మ అంటే రీబౌండ్. రీబౌండ్ అంటే ఎలాగా? మనం అందరం రీబౌండ్ అయ్యామా లేదా? అంటే ఏంటి రీబౌండ్ అంటే? ఎలాగా ఎలాగా ఎలాగా? దేని ద్వారా పునర్జన్మ అంటే ఎలా? దేని ద్వారా పునర్జన్మ? మనం దానికి వస్తుంది పునర్జన్మ స్నానం. పునర్జన్మ స్నానం బాప్తిసము ద్వారా తిరిగి లేపబడతాం. బాప్తిసం ఇచ్చినప్పుడు కొన్ని ప్రకటనలు ఇస్తారు కదా పాస్టర్ గారు, తెలుసు కదా ఆయన కూడా. దాని తర్వాత ఏం చేస్తావు? ఆయన నిన్ను ముంచి తిరిగి లేవ. అదే నీ పునరుజ్జానం ఇండికేషన్ అంతే. దాంట్లో నీ పరిశుద్ధ